ఓం శ్రీ మాత్రే నమః. జీవితం అనేది ఒక ప్రవాహం. అందులో ఒడిదుడుకులు సహజం. అయితే కొంతమంది పురుషులు తమ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉంటారు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని వారు తరచూ బాధపడుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం, నీతి శాస్త్రం మరియు ఆధునిక మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఎదుర్కొనే కష్టాల్లో 80% వారి ప్రవర్తన మరియు లక్షణాల వల్లనే వస్తాయి. దురదృష్టం అనేది కేవలం ఒక కారణం మాత్రమే. కానీ మన గుణగణాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మరి ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలకు జీవితంలో కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కష్టాలకు అతిపెద్ద కారణం సోమరితనం. ఆలస్యం అమృతం విషం అన్నట్లు చేయాల్సిన పనిని అప్పటికప్పుడు చేయకుండా రేపు చేద్దాంలే అని వాయిదా వేసే అబ్బాయిలు జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. సమయం ఎవరి కోసమూ ఆగదు. సరైన సమయంలో స్పందించని వారికి అదృష్టం తలుపు తట్టినా వారు దాన్ని అందిపుచ్చుకోలేరు. చివరి నిమిషం వరకు పనిని వాయిదా వేయటం వల్ల పని నాణ్యత తగ్గడమే కాకుండా మానసిక ఆందోళన పెరుగుతుంది. ఇది క్రమంగా వైఫల్యానికి దారితీస్తుంది. నేటి యువతలో కనిపిస్తున్న ప్రధాన లోపం ఇది. సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉండటం, ఇతరులను చూసి గొప్పలకు పోవడం వల్ల అబ్బాయిలు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. చేతిలో క్రెడిట్ కార్డు ఉంది కదా అని అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయటం, విలాసాల కోసం అప్పులు చేయటం వల్ల భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం ఎదురవుతుంది. రేపటి గురించి ఆలోచించకుండా ఈరోజు మొత్తం ఖర్చు చేసేవారికి చిన్నపాటి ఆపద వచ్చినా తట్టుకునే శక్తి ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు క్రోధాద్భవతి సమ్మోహ. కోపం వల్ల మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. ఒక్క నిమిషం కోపం వల్ల ఏళ్ల తరబడి ఉన్న స్నేహాలు, బంధుత్వాలు ముక్కలైపోతాయి. అహంకారం ఉన్న అబ్బాయిలు ఎవ్వరి మాట వినరు. దీనివల్ల వారు ఒంటరివారైపోతారు. కోపంలో తీసుకున్న ఏ నిర్ణయము సరైనది కాదు. ఆవేశంతో చేసే పనులు కష్టాలను కొని తెస్తాయి. చెప్పు, నీ స్నేహితులు ఎవరో, నువ్వెవరో చెబుతాను అన్న సామెత అక్షర సత్యం. అబ్బాయిల జీవితం నాశనం కావడానికి చెడు స్నేహాలు ఒక ప్రధాన కారణం. మద్యం, ధూమపానం, జూదం లేదా ఇతర వ్యసనాలకు బానిసైన అబ్బాయిలకు ఆరోగ్యం క్షీణించడమే కాకుండా సామాజికంగా గౌరవం తగ్గుతుంది. పనికిరాని చర్చలు, తిరుగుళ్ళు చేసే స్నేహితుల వల్ల లక్ష్యం దెబ్బతింటుంది. ఇది కెరీర్ పరంగా పెద్ద కష్టాలను తెచ్చిపెడుతుంది. తల్లిదండ్రుల మీద లేదా ఇతరుల మీద ఆధారపడి బతికే అబ్బాయిలకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండదు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోకుండా పారిపోవడం వల్ల కష్టాలు రెట్టింపవుతాయి. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించని పురుషుడిని సమాజం కూడా తక్కువగానే చూస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా బాధ్యత తీసుకొని అబ్బాయిల దాంపత్య జీవితం అశాంతిగా మారుతుంది. వినడానికి ఇది వింతగా ఉండవచ్చు, కానీ అతి మంచితనం కూడా కష్టాలను తెస్తుంది. అందరినీ సంతోషపెట్టాలని చూసే అబ్బాయిలు తమ స్వంత అవసరాలను పక్కన పెడతారు. మీరు అందరికీ అందుబాటులో ఉంటే ప్రజలు మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు. మీకు ఇష్టం లేకపోయినా ఇతరుల పనుల కోసం మీ సమయాన్ని, డబ్బును కేటాయించడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. అందరినీ మెప్పించలేకపోతున్నారనే బాధ మిమ్మల్ని కుంగదీస్తుంది. గమ్యం తెలియని ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్లదు. ఏ పనిలోనూ నిలకడ లేకపోవడం, మాటిమాటికి లక్ష్యాలను మార్చడం వల్ల ఏ రంగంలోనూ రాణించలేరు. ఇది వయసు పెరిగే కొద్దీ నిరాశకు దారితీస్తుంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో అప్ టు డేట్గా లేని అబ్బాయిలు అవకాశాలను కోల్పోయి ఆర్థికంగా వెనుకబడిపోతారు. సోషల్ మీడియాలో ఇతరుల కృత్రిమ జీవితాలను చూసి తమ జీవితంతో పోల్చుకోవడం వల్ల అబ్బాయిలు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. పక్కవాడు కారు కొన్నాడు, పలానా వ్యక్తి విదేశాలకు వెళ్ళాడు అని పోల్చుకోవడం వల్ల అసూయ పెరుగుతుంది. ఇది మీలోని సృజనాత్మకతను చంపేస్తుంది. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరని గుర్తించకపోవడం వల్ల లేనిపోని కష్టాలను మనసులోకి ఆహ్వానిస్తారు. తక్షణ లాభం కోసం అబద్ధాలు చెప్పడం లేదా ఇతరులను మోసం చేయటం వల్ల తాత్కాలికంగా సుఖపడవచ్చు, కానీ లాంగ్ రన్లో ఇది పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. ఒక్కసారి మీపై నమ్మకం పోతే మళ్ళీ దాన్ని సంపాదించడం అసాధ్యం. నమ్మక ద్రోహం చేసేవారికి వ్యాపారంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ విజయం దక్కదు. విధి బలీయమైనది కావచ్చు, కానీ మన బుద్ధి మరియు ప్రవర్తనతో దాని ప్రభావాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన లక్షణాలలో ఏ ఒక్కటి ఉన్నా అది మనిషిని పతనానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అబ్బాయిల విషయానికి వస్తే
సమాజం వారిపై చాలా అంచనాలను పెట్టుకుంటుంది. ఒక పురుషుడు శక్తివంతంగా ఉండాలి అంటే కేవలం కండబలం ఉంటే సరిపోదు, బుద్ధి బలం మరియు నైతిక బలం ఉండాలి. నేటి కాలంలో చాలామంది అబ్బాయిలు షార్ట్కట్ మార్గాల ద్వారా సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. కానీ నిజమైన విజయం క్రమశిక్షణ ద్వారానే వస్తుంది. ఇప్పుడు చెప్పిన లక్షణాలను గమనిస్తే కష్టాలనేవి బయట నుండి రావు, మన లోపాల నుండే పుడతాయి. ముఖ్యంగా సోమరితనం మరియు ఆర్థిక అవగాహన లేకపోవడం అనేవి నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు. వీటిని సరిదిద్దుకుంటే సగం కష్టాలు వాటంతట అవే తొలగిపోతాయి. కష్టాల నుండి బయటపడటానికి 5 సూత్రాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పిన పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఇప్పుడు చెప్పే మార్పులు చేసుకోండి. రోజువారీ పనులను ఒక పద్ధతి ప్రకారం చేసుకోండి. వాయిదా వేసే స్వభావాన్ని వదిలేయండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి. మీ తప్పులను ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవండి. అది మీకు కొత్త ఆలోచనలను, ధైర్యాన్ని ఇస్తుంది. మానసిక దృఢత్వం కోసం ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది కోపం, ఒత్తిడిని తగ్గిస్తుంది. మిమ్మల్ని ప్రోత్సహించే, మీ ఎదుగుదలను కోరుకునే స్నేహితులనే దగ్గరకు చేర్చుకోండి. జీవితంలో కష్టాలు రావడం అనేది సమస్య కాదు, ఆ కష్టాలను ఆహ్వానించే లక్షణాలను మనలో ఉంచుకోవడం అసలైన సమస్య. అబ్బాయిలు తమ వ్యక్తిత్వాన్ని ఎంతగా మెరుగుపరుచుకుంటే కష్టాలు అంతగా దూరం అవుతాయి. ధైర్యం, క్రమశిక్షణ మరియు నిరంతరం కృషి ఉన్న వ్యక్తికి ఎన్ని కష్టాలు ఎదురైనా అతను వాటన్నింటినీ దాటుకుని విజేతగా నిలుస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.